ఓపిక ఉండాల బాస్. మరి ఇది మనందరికీ ముఖ్యంగా ఇక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఓపిక. ఇక్కడ యొక్క ఓపిక ఉండాల బాస్ అనే టైటిల్తో మిమ్మల్ని కొద్దిసేపు ఒక స్మాల్ మోటివేషన్ చేద్దాం ఉద్దేశంతో రావడం జరిగింది. మంచి మంచి కొటేషన్స్తో మంచి మంచి ఎగ్జాంపుల్స్లతో రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో మరి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క ప్రిపరేషన్లో మనకి ఎన్నో ఒడిదుడుకులు, ఫ్రెండ్స్ ఒక పక్క, పేరెంట్స్ ఒక పక్క, ఒక ఫంక్షన్స్ అనేటివి, ఒక సొసైటీ నుంచి మనకు వచ్చే ఇబ్బందులు, వీటన్నిటి నడుమ మనకి ప్రిపరేషన్. అందువల్లనే చెప్తారు ఓటి కుండలో నీళ్ళు నిలవవు. అసలు ఓటి కుండ అంటే ఏందో మనకు తెలియదు. ఒకసారి ఇంట్లో పెద్దనాడికి తెలుసుకోండి. అట్లీస్ట్ ఆ విధంగా అయినా సరే మనకు ఆ ఫ్యామిలీ అంటే మనకు అమ్మ నాన్న మన బ్రదర్ సిస్టర్తో అట్లీస్ట్ హ్యూమన్ రిలేషన్స్ అని ఏర్పడగలుగుతాయి. చాలా మటుకు మనకు మీనింగ్స్ తెలియదు. ఎంతసేపు మొబైల్ వెళ్ళిపోతున్నాం. సో అందువల్ల ఒక పాత యొక్క ప్రావెర్బే ఓటి కుండలో నీళ్లు నిలవవు. చాలామందికి అర్థం అయి ఉండకపోవచ్చు ఓటి కుండ అంటే ఏందని. ఒకసారి తెలుసుకోండి పెద్దవాళ్ళని అడిగేసి. మరి ఓపిక లేని మనిషి గెలవలేడు జీవితంలో. సో ఓటి కుండలో ఎట్టయితే నీళ్ళు నిలవవో, ఎన్ని నీళ్ళు పోసినా వెళ్ళిపోతూనే ఉంటాయో, అదేవిధంగా ఓపిక లేని మనిషి ఈ యొక్క ప్రపంచంలో గెలవలేడు. అది ఏదైనా కావచ్చు, ఈ యొక్క అద్భుతమైన కావచ్చు, మన యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ కావచ్చు, లేకుంటే జీవితంలో ఏదైనా సాధించాలనే ఆలోచన ఉన్నా కూడా అవి మనం నెరవేర్చుకోలేము అనమాట. మరి చిల్లర మల్లర ఆకర్షణలకు లొంగిపోయేవాడు జీవితంలో ఎదగలేడు. ఇక్కడ చిల్లర మల్లర ఆకర్షణలు అంటే ఏమంటే మన ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం బ్యాంక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటాం, రైల్వేస్ ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అయితేనేమి, డిఎస్సి, ఏదైనా సరే ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మనం చిన్న చిన్న ఆకర్షణలకు లొంగిపోతూ ఉంటాం. సినిమాలకు పోవడం, లేదంటే ఫ్రెండ్స్ చిట్ చాట్ చేసుకోవడం, మొబైల్ అనవసరమైన వీడియో చూస్తూ ఉండడం, చిన్న వాటికి గొడవలు పడడం, ఇంట్లో వాళ్ళతో విభేదించడం, మన నిరుత్సాహంగా ఉండడం. ఈ యొక్క సుదీర్ఘ పోరాటంలో, ఈ యొక్క సుదీర్ఘ మనకి జాబ్ యొక్క లక్ష్యంలో అనేకమంది చిన్న ఆటంకులు వస్తూ ఉంటాయి. వాటికి లొంగిపోతే మాత్రం మన జీవితంలో ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా మన పోటీకి నిలవలేం, ఒక ఆదర్శంగా ఉండలేం. చివరికి మనకి మ్యారేజ్ అయిన తర్వాత మన పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి కూడా మనం ఏం నేర్పించలేం. సో కాబట్టి ఈ ప్రయాణంలో మీరు ఆలోచించండి ఒకసారి, ఇది మనకు అవసరమా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనం ఖచ్చితంగా జీవితంలో మనం పైకి ఎదుగుతాం అన్నమాట. మరి కేవలం 10 నిమిషాలు ఓపిక పట్టలేని వాడు జీవితంలో గొప్ప విజయాలు సాధించలేడు. ఇది మాత్రం వాస్తవం అండి. ఎంతమంది మనకి టర్నింగ్ పాయింట్ కడపకు వస్తూ ఉంటారు ఎంక్వైరీకి అనేసి. ఒక 5 నిమిషాలు కూర్చోండి అంటే, లేదు మేము వెళ్ళిపోవాలి, త్వరగా రండి, మేము మాతో మాట్లాడాలంటూ ఉంటారు. మనం ఎన్నో క్లాసుల్లో ఉంటాం, లేదా వీడియో క్లాస్ చేస్తూ ఉంటాం, లేదా ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాం. వస్తారు, ఇమ్మీడియట్గా మాట్లాడాలి, అప్పుడే టగటగా అయిపోవాలి. మళ్ళీ కొందరు స్టూడెంట్స్ ఉంటారు, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ సార్, నాకు 30 రోజులు మాత్రం ఎగ్జామ్ ఉంది, నేను పిఓ జాబ్ కొట్టాలి, ఎస్ఎస్సీజీఎల్ జాబ్ క్రాక్ చేయాలి, నాకు సిలబస్ అయిపోవాలి, ఎగ్జామ్స్ పెట్టాలి, నాకు జాబ్ రావాలి అంటే ఓపిక ఉండదు. వీళ్ళకు రావాలా, టక్కడగా జాయిన్ అయిపోవాలా, డబ్బులు కట్టాలా, ప్రిపరేషన్ అయిపోద్దు, రాసిన ఫస్ట్ ఎగ్జామ్లో జాబ్ రావాలి, నాకు అది కూడా హై జాబ్ కావాలి. ఓపిక ఉండదు. కొద్దిసేపు 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఓపిక చేయలేరు. కొందరు పేరెంట్స్ కూడా అంతే, నాకు టైం లేదు సార్ వెళ్ళిపోవాలంటూ ఉంటారు. మరి ఎగ్జామ్స్ ముందుగా పడదని తెలుసు, అయినా కూడా మనం ముందు నుంచి ప్రిపరేషన్ కొనసాగించాం. అన్నీ కూడా లాస్ట్లోనే అవి టగటగటగా అయిపోవాలా. కేవలం గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు ఓపిక పట్టలేని వాడు జీవితంలో గొప్ప విజయాలు సాధించలేడు. ఇది నేను చెప్పింది కాదు. ఒక గొప్ప ఫేమస్ పర్సనాలిటీ అయినటువంటి వాల్టర్ మిషెల్ అనే వ్యక్తి దీని మీద అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. కేవలం ఒక 10 నిమిషాలు ఎవరైతే ఓపిక పట్టలేకపోయినారో వాళ్ళ జీవితంలో ఏమి సాధించలేరు అనేసి ఆయన ఒక ప్రూఫ్తో సహా నిరూపించడం జరిగింది. ఆ యొక్క థియరీ పేరే మార్ష్ మెలో థియరీని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరో వాల్టర్ మిషెల్ అనే వ్యక్తి మార్ష్ మెలో థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే మార్ష్ మెలో థియరీ అనేసి చాలా ఫేమస్ అయి ఉంటుంది. అసలు ఏంది సార్ ఇక మార్ష్ మెలో థియరీ అంటే ఏమి అంటే, మరి ఈయన తత్వవేత్త, ఒక మంచి ఉపాధ్యాయుని చెప్పొచ్చు. తన తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు మిఠాయి ఇచ్చి, ఆ యొక్క మిఠాయి పేరే మార్ష్ మెలో మిఠాయి ఇచ్చి, అరే నేను 10 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాను, ఈ యొక్క 10 నిమిషాలు మీరు మిఠాయి తినకోకుండా ఉండండి,
నా మాటకు కట్టుబడి ఉండండి అని చెప్పాడు. కేవలం 10 నిమిషాలు మాత్రమే మీరు మిఠాయి తినద్దు, నేను ఆ 10 నిమిషాల లోపల మీకు వస్తాను, ఆ లోపల మీరు మిఠాయి తినద్దు అని చెప్పేసి ఇక వాల్టర్ మిషెల్ చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సార్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 మినిట్స్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళలో చాలామంది ఆ యొక్క మిఠాయి తినేసినారు. సార్ చెప్పేది ఏముందిలే, నోరు ఊరిస్తూ ఉంది, ఎంత బాగుంది మిఠాయి, కమ్మగా ఉంది, ఎంత రుచిగా ఉంది, ఎంత మధురంగా ఉంది అని కొంచెం తినేవాడు సగం అంతా అయిపోయి చేసుకున్నారు చాలామంది విద్యార్థులు. కొందరు మాత్రమే ఓర్పు పట్టుకొని 10 మినిట్స్ వరకు సార్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండి వెయిట్ చేశారు. ఆ తర్వాత ఈ యొక్క తరగతి విద్యార్థులను మొత్తం నోట్ చేసుకున్నారు సారు. ఎవరు? వాల్టర్ మిషెల్ నోట్ చేసుకొని ఎవరు తిన్నారు ఎవరు తినలేదు అని వాళ్ళ మీద సుదీర్ఘంగా ప్రయోగం చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని గమనించిందేమంటే తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎవరైతే ఇక మిఠాయిలు తిన్నారో చెప్పిన టైం అంటే 10 మినిట్స్ తర్వాత కన్నా ముందే తిన్నారో ఈ ముందు తిన్న వాళ్ళు జీవితంలో పై స్థాయికి ఎదగలేకపోవడం జరిగింది. ఎవరైతే సార్ చెప్పిన ప్రకారం 10 నిమిషాలు వెయిట్ చేశారో, ఓర్పు పట్టుకున్నారో, ఓపిక ఉందో ఆ యొక్క 10 మంది అయితే మాత్రం ఇక ఓపిక ఎవరికైతే ఉందో ఆ యొక్క 10 మంది మాత్రం జీవితంలో అనేక గొప్ప విజయాలు సాధించడం జరిగింది. అందువల్లనే అప్పటి నుంచి యొక్క మనకు మార్చ్ మేలో థియరీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో మార్చ్ మేలో థియరీ అనేది ఏమంటే మార్చ్ మేలో అనేది ఒక మిఠాయి, ఇప్పుడు చెప్పాం కదా మిఠాయి కదా, ఆ మిఠాయి పేరు అనమాట. సో కాబట్టి అప్పుడు చెప్పినారు కేవలం 10 నిమిషాలు ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించలేడని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓపిక ఉండాల బాస్ అనేది అందుకనమాట. మరి ఎవరైనా సరే ఈ యొక్క అసలు లక్ష్యాన్ని మరిచి ప్రలోభానికి మీరు ఎప్పుడు కూడా లొంగిపోమాకండి. మనకి అసలు లక్ష్యం ఏంటి? CGL, PO, టీచర్ జాబ్. మరి ఆ యొక్క లక్ష్యమే మనకు గుర్తుండాలి తప్పితే మధ్యలో ఫ్రెండ్స్, వాళ్ళతో ఫ్రెండ్స్, వీళ్ళతో ఫ్రెండ్షిప్, అనవసరమైన మొబైల్ ఉండే రీల్స్ అంట, అదంట ఇదంట, మనకు అవసరమైన ఏ మేరకు అవసరమో దాన్ని మాత్రం చూడాలి తప్పితే అనవసరం వస్తుందనేసి మనం చూసుకుంటూ పోతే మాత్రం జీవితంలో మనకి చాలా దెబ్బతింటాం. కాబట్టి మనం జీవితంలో కంపల్సరీగా మార్చ్ మేలో థియరీని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ఏ వ్యక్తి అయినా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, అందుకోసం ఓపికగా చివరి వరకు కష్టపడాలి. మనం చూస్తూ ఉంటాం నోటిఫికేషన్ రానంత వరకు రాలే అంటాం, వచ్చిన తర్వాత ఓపిక అనేది 10 days లేదా 1 month ఉంటుంది. ఆ 1 month ఆ 10 days తర్వాత కొద్ది కొద్దిగా మనకి ఆ యొక్క ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఎగ్జామ్ దగ్గర వచ్చిన తర్వాత దానికి సిలబస్ అయిపోయి చేస్తుంది, నాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి కోరుకుంటాం. పోస్ట్ అయినా కూడా మళ్ళీ చదువుతామంటే చదివేదే ఉండదు. అదే ఎగ్జామ్ దగ్గర తర్వాత అబ్బా వచ్చింది, నేను ఎగ్జామ్ రాస్తాను, కానీ నాకు ఇక్కడ నుంచి జాబ్ రాకున్నా పర్వాలేదు, నెక్స్ట్ మళ్ళీ నేను ప్రిపరేషన్ కొనసాగిస్తానని మన మేలు యొక్క థాట్ వస్తుంది. అదే చేసి పెద్ద పొరపాటు మనం. సో నెక్స్ట్ వస్తుందో మనకు తెలియదు. ఈ యొక్క ఎగ్జామ్లోనే నేను కష్టపడాలి, నేను జాబ్ కొట్టాలి, నా పాస్ కావాలి, నా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, నా యొక్క టార్గెట్ పూర్తి చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం చేసుకోవచ్చు, కానీ మనం ఆ విధంగా చేయలేకపోతున్నాం అనమాట. సో అందుకోసం ఓపికగా చివరి వరకు కష్టపడాలి. ఆ ప్రయాణం మధ్యలో తారసపడి చిన్న ప్రలోభాలకు లొంగిన, ఆటంకాలు తొలగిన విజయం ధరిచేరదు. మనం చూస్తూ ఉంటాం ఇక ప్రిపరేషన్లో అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్షిప్ అవుతారు. సో అయినప్పుడు వాళ్ళ యొక్క మాటలు చాలా దూరం వెళ్ళిపోతాయి. ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్లో ఏం సాధించలేం, ఒక చిన్న ఆశ. ఆ తర్వాత మనకు ప్రపంచం చాలా పెద్దదిగా ఉంది ప్రపంచం, కానీ ఆయా ప్రపంచాన్ని ఆలోచించకుండా టెంపరీగా ఉన్నటువంటి ఆ యొక్క దానికి మన ఆకర్షణకు లోనై మన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అన్నమాట మనం. సో కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. ఎవరైతే ఇక సెల్ఫ్ కంట్రోల్ ఉండదో, అంటే చిన్న వాటికి లొంగిపోతారో, వారి జీవితంలో ఏమీ సాధించలేరు. ఒక్కసారి మనకు సెల్ఫ్ కంట్రోల్ తప్పినామా, వాళ్ళతో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఫోన్ మాట్లాడాలి అని చిన్నదాన్ని లొంగిపోతే నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ రాసాం, సక్సెస్ కాలేదు, మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. కానీ చివరికి మనం సాధించిన దాంతో ఏమీ లేదు. ఒక్కసారి మన లైఫ్లో సెటిల్ అయినామా, ఈ ఒక్కరు కాదు కదా, మనం అనుకున్న వాళ్ళు, మనకు కోరుకున్న వాళ్ళు, మనకన్నా అనుకున్న మంచిగా మన దగ్గర వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి మిత్రమా, ఎప్పుడైనా సరే కంపల్సరీగా మాత్రం మనం ఈ యొక్క ఓపిక అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకని ఓపిక ఉండాల బాస్. మనందరికీ కూడా ఓపిక ఉండే బాస్ ఎవడైనా సరే జీవితంలో లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ.